అమ్మా. హలో. అమ్మా. నాన్న. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నా నాన్న. అభి ఫోన్ ఎత్తట్లేదు. అభినా మేడ మీద జూమ్ మీటింగ్ లో ఉంది నాన్న. అవునా? ఫోన్ ఎత్తేసరికి టెన్షన్ పడ్డాను. అక్కడంతా ఓకేనా? అంతా ఓకే నాన్న. టాబ్లెట్ వేసుకున్నారా? వేసుకున్నా నాన్న. నేను 2 రోజుల్లో వచ్చేస్తాను. మంచిది నాన్న, తొందరగా రా నాన్న. ఓకే ఓకే, జాగ్రత్త, బాయ్. రాత్రి వరకు ఉండాలి కదా, మధ్యాహ్నానికి వెళ్ళి వంట మొదలెట్టండి. వెళ్ళండి. నేనా? మీరే మీకా? వెళ్ళండి. నడు. ఒరేయ్ ఒరేయ్, చెయ్యొదర్రా పంది. చెప్పినట్టు వినకపోతే చంపేస్తాం. మా ఇల్లే తేరగా దొరికింది వీళ్ళకు. దరిద్రం చచ్చినోళ్ళు వీళ్ళ జిమ్మడ పోరంబోగు ఎదవలు. వచ్చింది కాక వంట వచ్చి పెట్టాలంట, వీళ్ళకు చాకిరి చెయ్యాలంట. మా ఆయనకే రెగ్యులర్గా వండి పెట్టలేదు. దున్నపోతి ఎదవలు, కాకులు పొడిచి పొడిచి చంపాలి వీళ్ళను. కుక్కలు పీక తిన, వీళ్ళ తలలు బాంబుల్లో పేలిపోను. నరకానికి పోతారా, నరకానికి. దొంగ సచ్చినోళ్ళు పొద్దున్నుంచి ఒకటే ముసిల్ది అంటూ తెగ వాగేస్తున్నారు. ఈసారి మళ్ళీ అనాలి చెప్తాను, కళ్ళు పీకి పారేస్తాను. పీడ విరగడైపోతుంది. నా ఉసురు తగిలి నరకానికి పోతారు. తగలడండి. అరే వాసన కమ్మగొస్తుంది. నడు ఉండరా, తిందాం. ఏ ముసల్దానా, నువ్వు కూడా రా. నువ్వు మాతో భోంచేయి. కూర్చోండ్రా. కడుపు నిండా ఫుల్గా తినాలి. ఏమేం చేసిండ్రా? ఇంటి వంట తిని చాలా రోజులైంది. లాగిచ్చేద్దాం. పెట్టు 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 ఏ పిల్ల? పెట్టు. నాకు ప్లేట్ ఇయ్యి. పడే. చాలు చాలు, తర్వాత వడ్డీ. ఇంకేం కూరలు లేరా? సాంబార్ మామ వేసుకో. చెప్పవేమ్రా? అరే నాకి మింగు. అట్లా చాలు. ఓకే, బాగా చేసావు, సూపర్.